రైట్. ఇప్పుడు కాసేపు నేను ఉదయం నుంచి మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నా, అంటే నేను యాంకరింగ్ చేస్తూ ఉన్నా. మీ అందరికీ కొన్ని వాయిసెస్ వినిపించి ఎంటర్టైన్ చేద్దామని ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి ఒకసారి చప్పట్లు కొడితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? రావాలని కోరుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందించాలే కానీ ఆశ్చర్యపోతారే. రానుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషా మనిషాడు అనుకున్నారా? లేక వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇంద్ర, నేను మీ మనిషిని, మీకోసమే పుట్టాను. సో సౌండ్ మొదట ఎలా ఉందో చివరిలో కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పేరు చెప్పబోతున్నాను. ఈ పేరు కూడా మంచి సౌండ్, రీసౌండ్ వస్తాయి అనుకుంటున్నాను. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదు ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. సో మన బాలకృష్ణ గారు ఉగాది సందర్భంగా ఎక్కడికి వస్తే ఇక్కడ మాట్లాడితే ఎలా మాట్లాడతారు చూద్దాం. సప్తశ్వరత మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. విచ్చేసిన తెలుగు కళా సమితి ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతున్నా, వినండి. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అది చెప్పు ముందు అని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అంటే ముందుగా ప్రిపేర్ ఉండకపోవడం వల్ల ఏమో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు బాలకృష్ణ గారు. సో అలాగే జై బాలయ్య మళ్ళీ మొదలు పెడితే మీరు ఆపరు, మీ సంగతి తెలుసు నాకు. ఒక్కసారి జై బాలయ్య ఉంటే పావు గంట ప్రోగ్రామ్ అయిపోద్ది. సో కాబట్టి లాస్ట్లో వాడదాం ఆ స్లోగన్ బాలయ్య బాబుది. రైట్. అలాగే నేను మాత్రం ఇమిటేట్ చేయగలిగే వాయిస్ మీకు గతంలో కూడా నేను వచ్చినప్పుడు నా స్పెషలైజ్డ్ వాయిస్ ఇది. నేను ఒక్కడిని మాత్రం ఇమిటేట్ చేస్తూ ఉంటాను ఈ హీరోని. సో ఆ హీరో పేరు మీలో చాలామందికి ఇప్పటికే తెలుసు. సో ఆ హీరో డైలాగ్ మళ్ళీ ఒకసారి చెప్పబోతున్నాను. ఆ వాయిస్ బాగుంది అనుకుంటే, ఆ హీరోలో ఉంది అనుకుంటే చప్పట్లు రెస్పాన్స్ అలాగే ఉండాలి, ఆ రేంజ్లో ఉండాలి. వాడు కనబడితే నిప్పకణం నిలబడినట్టుంటుంది, కనబడితే ఏగు చొక్క ఎగబడినట్టుంటుంది, ఎదుట పడితే చావుకైనా చెమట ధార కడుతుంది, బాణమైనా బంధుకైనా వారికి బాంచనవుతుంది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదావరి, నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు. దిస్ ఈజ్ ఎన్టీఆర్ ఫర్ యూ. ఈ ఎన్టీఆర్ గారి వాయిస్ని అగైన్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్. నేను ఒక్కడిని మాత్రం ఇమిటేట్ చేస్తూ ఉంటాను, నా అదృష్టంగా అది భావిస్తూ. రైట్. ఇక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు, మీలోంచి కూడా కొంతమందితో నేను పెర్ఫామ్ చేయబోతాను. కృష్ణ గారు, ఎస్, మీరు స్టేజ్ పైకి వచ్చేస్తే మనం యాక్ట్ చేద్దాం. అంతకంటే ముందు మీకు బాగా ఇష్టమైన యాక్టర్స్ ఎవరైనా ఉంటే జస్ట్ కెన్ ఆస్క్ మీ దట్ వాయిస్ అండి, నేను ఇమిటేట్ చేయగలిగితే చేస్తాను. అంతకంటే ముందు మన సిబిఎన్ గారు మనందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తే, వారు చంద్రబాబు నాయుడు గారిని చాలామంది ఈరోజు ఇలా ఇమిటేట్ చేస్తుంటారు, కానీ చాలా దగ్గరగా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు వచ్చి ఉగాది శుభాకాంక్షలు చెప్తే అలా చెప్తారు. ఈ రోజున చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా అదే మారగా ముందుగా పోవాలి. మీ అందరికీ విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు కళా సమితి మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలి. ఆ మార్గం మనందరం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ జగదీష్ గారికి, వారి బృందం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇలా చంద్రబాబు నాయుడు గారు. సో వెన్ ఐ ఇమిటేట్ సిబిఎన్ గారు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఇమిటేట్ జగన్ గారు కూడా. వారిని కూడా ఇమిటేట్ చేస్తాను. వారు శుభాకాంక్షలు, మనకు ఉగాది శుభాకాంక్షలు చెప్తే వారు ఎలా చెప్తారు చూద్దాం. సో జగన్ గారు. ఇవాళ చూస్తూ ఉంటే నిజంగా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి మీ అందరినీ ఇలా చూస్తుంటే ఒకటే గుర్తొస్తూ ఉంది, మరి బెహ్రెయిన్లో ఉన్నామా ఆంధ్రాలో ఉన్నామా అని. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లే ఉంది ఉగాది పండుగ ఇక్కడ. మీ అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇలా మన జగన్ గారు.
సో ఇలా నేను చాలా వాయిసెస్ ఇమిటేట్ చేయడంతో పాటుగా ప్లాన్ సమ్ స్కిట్ అండి, స్కిట్స్ చిన్నవి. సో మీ అందరూ లైవ్ కామెడీ చేయడం నిజంగా చాలా కష్టం, ఎందుకంటే టీవీలో మేము కామెడీ షో చేసేప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవి నవ్విస్తూ ఉంటారు. కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు నవ్వించే ప్రయత్నం చేయబోతున్నాం. నాతో పాటు స్కిట్ చేయడానికి కృష్ణ గారు, ప్లీజ్ గట్టిగా చెప్పట్లు. ఆయన ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? సౌండ్ పర్లేదు, అక్కడ కూడా వినపడుతుంది. వాళ్ళు భోజనం చేస్తూ కూడా మన కామెడీ ఎంజాయ్ చేస్తారు. సో ఈయన ఒక వక్త, ఒక స్పీకరు. ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు జనరల్గా వక్తలు మాట్లాడేటప్పుడు రకరకాల విషయాలు జరుగుతుంటాయి స్టేజ్ల మీద. అది ఏం జరిగిందో చూద్దాం. చప్పట్లు కొడితే స్టార్ట్ చేస్తారంట ఆయన. ప్లీజ్. అలాంటి ఏం అవసరం లేదు, మనం మామూలు కంటిన్యూ అయిపోవచ్చు. దగ్గర పెట్టుకోండి. అందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. తెలుగు కళా సమితి మనకి ఎన్నో ప్రోగ్రాంలు వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారు, అందులో ఉగాది ఒకటి. సో స్మాల్ స్కిట్, బట్ ఇట్ ఈస్ నాట్ లాంగ్. ఓకే, సో ఓకే, స్టార్ట్. బహ్రెయిన్ కళా సమితి, తెలుగు కళా సమితికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆ రోజుల్లో 1972 అనుకుంటా. సార్ ఒక్క నిమిషం అండి బాబు, ఏం పనిది? అసలు ఏం చేస్తావు తెలుస్తుందా నీకు? కారు ఎక్కడ పెట్టావు? ఎవరు సార్? ఎవరు కారు? కదండి. ఎవరు కారు సార్? కారు రోడ్డు కట్టకి ఎలా పెట్టేస్తారండి సార్? కార్లు రోడ్డు మీద కదా సార్ పెట్టేది. ఎవరు కారు చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా వాళ్ళకి? ఎవరు కారు చెప్పండి సార్. కార్ నెంబర్ చెప్తానండి, 223344. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. 223344. ఎవరు కారా సార్? అవునండి, మందే సార్ అది. ఓ సారీ, బుద్ధి జ్ఞానం లేదా అనేసి అని ఏమనుకోకండి సార్. ముందు చెప్తే సరే వెనకాల పెట్టిస్తాం, పక్కన పెట్టుతాం. మళ్ళీ ఆయన స్పీచ్ అందరూ వినాలండి, బాగుంటుంది. అందరికీ నమస్కారం. తెలుగు కళా సమితి నిర్వహిస్తున్న ఈ ఉగాది ప్రోగ్రాం నాకు తెలిసి 1972 అనుకుంటా. అప్పుడు మైక్ ఆన్ చేసుకుని కదా సార్ మాట్లాడాలి. ఎన్నిసార్లు చెప్పాలండి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మైక్ ఆన్ చేసి మని. హలో ఇప్పుడు మాట్లాడండి సార్. బాగానే పని చేస్తుంది కదా సార్? అదే మళ్ళీ ఆన్ చేసే కదా, అందుకే పని చేస్తుంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నట్టు మర్చిపోయాను, సాంబార్ బాగానే ఉంది కదా అక్కడ సార్? సాంబార్ ఓకే కదా సార్? మళ్ళీ మనం ప్రోగ్రాంలోకి వచ్చేద్దాం. తెలుగు కళా సమితి వారు నిర్వహిస్తున్న ఈ ఉగాది ప్రోగ్రాంలో నాకు తెలిసి 1972, 73, 74. రండి సార్. స్టేజ్ దగ్గర చిన్న పిల్ల రమ్య అంట వచ్చిందండి. 6 years ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో తప్పిపోయారని చెప్తుంది. కాదమ్మా నువ్వే తప్పిపోయాను, పక్కన కూర్చోబెట్టాం. సార్ మీరు మాట్లాడండి సార్. రమ్య అవుతుంది సార్, అక్కడ శ్వేత అవుతుంది సార్, ఇంకెవరైనా అవుతారు సార్. మీరు మాట్లాడి స్పీచ్ బాగుంటుందండి, ఎవరు మిస్ అవ్వద్దు. మాట్లాడండి సార్. సార్ స్టార్ట్ చేయమంటారా? ఓకే సార్. బహ్రెయిన్లో ఉన్న తెలుగు సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు కళా సమితి నిర్వహిస్తున్న ఈ యొక్క ప్రోగ్రాంకి మా తాతగారు తమ్ముడైన సార్ ఇంకా అవ్వలేదు సార్. హలో, ప్రోగ్రామ్కి ఇచ్చిన టైం అయిపోయింది. చాలా అద్భుతంగా మాట్లాడారు, కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పట్లండి ఆయనకి. మరొకసారి వక్తలు మాట్లాడుతున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, అవి సర్వసాధారణం. నిజంగా కృష్ణ గారి స్పీచ్ చూశాక నా కళ్ళు చెమర్చినాయి, అంత అద్భుతంగా మాట్లాడారు ఆయన. సో కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. రైట్, ఇంకా మళ్ళీ ఒకసారి కొంతమంది సినిమా వాయిస్లు ఇమిటేట్ చేసిన తర్వాత మనం ముందుకెళ్దాం. సో మనం చాలామంది సినిమా యాక్టర్స్ని సినిమాలో చాలా అద్భుతంగా మాట్లాడడం చూస్తాం, కానీ రియల్ లైఫ్లో అందరూ అంత అద్భుతంగా మాట్లాడలేరండి, ఎందుకంటే డబ్బింగ్ వాయిస్ ఉంటుంది. అలా డబ్బింగ్ చెప్పించుకునే యాక్టర్ అనగానే మీ అందరికి ఒక ఆయన గుర్తొస్తారు. ఎవరండి? రాజశేఖర్ గారు. ఆయన మంచి గోరింటాక్ అని సినిమా చేశారు. సార్ సినిమా బాగుంది, ఏమైనా మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. అదే చాలా సంతోషం. అదే నేను చేసిన గోరింటాక్ అందరూ చూసినారు, బాగుంది అని చెప్పారు. ఏం జీవిత చెప్పారు కదా బాగుంది అని. గోరింటాక్ బాగుంది కాబట్టి తర్వాత సినిమా కూడా బాగుంటుంది, దాని పేరు కరివేపాకు. ఆ తర్వాత అవసరం అయితే తమలపాకు కూడా రావచ్చు, ఎందుకంటే ఈ మధ్యన కొన్ని తెలుగు సినిమాల పేర్లు చెప్తాను వినండి. మిర్చి, మసాలా, మిరపకాయ, త్వరలో శనక్కాయ రావచ్చు, చెప్పలేము. ఈ మధ్య ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది, RX 100, నెక్స్ట్ బజాజ్ చేతక్. ఈ మధ్య మరో ట్రెండ్ స్టార్ట్ అయింది, ఈగ, కందిరీగ, ఓసరవల్లి, త్వరలో తొండ, ఆ తర్వాత బల్లి రావచ్చు, ఎందుకంటే టైటిల్స్ అయిపోయినాయండి. లేటెస్ట్గా త్రివిక్రమ్ గారు సినిమా చేశారు, ఎవరైనా చెప్తారా ఆ పేరేంటో? త్రివిక్రమ్ గారు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.
నెక్స్ట్ టైటిల్ ఏంటో తెలుసా మీకు? తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఏం చేస్తాను చెప్పండి, టైటిల్స్ అయిపోయినాయి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? రైట్, ఇక్కడ చాలా మంది పెళ్ళైన వాళ్ళు కనపడుతున్నారు. ఏమండి, ఇక్కడ ఎవరైనా సరే పెళ్లిలో పసుపు ఎందుకు వాడతారో కారణం చెప్పగలరా? మొన్న ఒక ఆయన అడిగితే కారం వాడితే బాగోదు కదండి అన్నాడు. అది కాదు, పెళ్లిలో పసుపు ఎందుకు వాడతారంటే జనరల్గా మనం చెప్పేది ఏంటంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటాం. సరే, హిందూ ధర్మంలో అలా సంస్కృతి సాంప్రదాయం కాబట్టి వాడతాం. కానీ ఎవ్రీ రిలీజియన్ యూజెస్ దట్. ప్రతి మత సాంప్రదాయంలో కూడా పసుపు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా అండి? మనకి చిన్నప్పుడు దెబ్బ తగిలితే అమ్మ ఏం చేసేది? ఓ చిటికెడు పసుపు ఆ దెబ్బ మీద రాసేది. జీవితంలో తగలబోతున్న అతి పెద్ద దెబ్బ కాబట్టి ముందే అంత భారీ మొత్తంలో పసుపు రాస్తారనమాట పెళ్లిలో. ఇది అసలైన కారణం. ఈసారి ఎవరిని అడిగితే ఇది చెప్తూ ఉన్నాడు. ఆయన ఎవరో చప్పట్లు కొడతాను, మేడం పక్కన లేరు, వస్తే అప్పుడు కొట్టే అవకాశం ఉండదు. ఓకే, రైట్. సో మళ్ళీ కొన్ని సాంగ్స్ తర్వాత నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అనుదీప్ గారు అలాగే సాహితీ గారు ఎంత అద్భుతమైన కలెక్షన్తో మన మధ్య ఉన్నారు. సో కాబట్టి అందరూ కూడా చివరి వరకు ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి. అలాగే లంచ్ చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ మీ ప్లేసెస్లో కూర్చోండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంటర్టైనింగ్ షోస్ అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలాగే మీరు బాగా ఇష్టపడే వాయిస్ ఏదైనా ఉంది వినాలి అనుకున్నా ఖచ్చితంగా అడగచ్చు. ఆ వాయిస్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ప్రకాష్ రాజ్ గారు నువ్వు నాకన్నా చో సినిమాలో కవిత చెప్తారు భోజనం చేసే ముందు కరెక్ట్గా. అమ్మా, అడగకుండా జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానస్తే కొడుకిచ్చావు, రాసుకోవడానికి పలకనిచ్చావు, గీచుకోవడానికి గడ్డం ఇచ్చావు, అమ్మా అందుకే నువ్వు నాకు నచ్చావు, ఇలా చెప్తారు. కానీ కేవలం మీరు నవ్వుకోవడం కోసం మాత్రమే తీసుకోండి. దీనికి ప్యారడీగా వైఎస్ఆర్ గారు ఏం చెప్తున్నారు చూద్దాం. ఇది ఓన్లీ లైటర్ నోట్లో తీసుకోండి అందరూ. రాజశేఖర రెడ్డి గారు దీనికి ప్యారడీగా ఏం చెప్తున్నారు చూద్దాం. కవిత, అమ్మా కట్టుకోవడానికి పంచనిచ్చావు, తిట్టుకోవడానికి చంద్రబాబుని ఇచ్చావు, పథకాల పేరు పెట్టడానికి ఇందిరమ్మని ఇచ్చావు, పొగట్టడానికి సోనియమ్మని ఇచ్చావు, కానీ మధ్యలో ఎందుకు అమ్మాయి కేసీఆర్ని ఇచ్చావు. ఇలా వైఎస్ఆర్ గారు సరదాగా ప్యారడీ చేస్తే చెప్పుకోవచ్చు. ఇంకా చాలా వాయిస్లు ఉన్నాయి, చాలా కామెడీ ఉంది. అందుకంటే ముందుగా